గురుభ్యో నమః. మనం రామాయణం పారాయణ చదువుకుంటున్నాం కదా. అందులో ఇప్పుడు సుందరకాండలో హనుమ ఎలా అయితే సముద్రాన్ని దాటుతున్నారు అనేది మనం చదువుకున్నాం. హనుమ సముద్రం దాటి లంకలో ప్రవేశించారు. అక్కడి నుంచి ఇవాళ చదువుకుంటాం. అలా హనుమంతుడు లంకిణుని తొలగించి అవలీలగా కోటగోడ ఎక్కి లోపలికి దూకి తన ఎడమకాలు ముందు పెట్టి లంకా రాజ్యంలో ప్రవేశించెను. లంకా నగరము ఎలా ఉంది అంటే ఆణివిత్యముల తోరణములతో రమ్యమైన రాజవీధులు, సువర్ణమయమయ వనములు, దగదగ మెరిసే ఉన్నత గృహములు, కళకళలాడే పువ్వుల జల్లులు, మంగళకరమైన నృత్య గీతములు, అప్సరసలను మరిపించే మగువల గానమాధుర్యాలు వెన్నెలలో హనుమ తిలకించెను. వెన్నెలలో హనుమ చూశాట. సుందరమైన బంగారు మందిరము, రత్న ఖచ్చితమైన సింహద్వారము, పతాకము ఎగురుతున్న ధ్వజకీరణము, నవరత్న కాంతుల వీణాగాన వినోదములు, నృత్యగాన వాద్యములతో లంకేశ్వరుడు దివ్యభవన మందిరం యొక్క శోభను హనుమ చూసెను. అత్తరు పన్నీరులతో జలకములు, అగరు సుగంధ ధూపములు, స్వర్ణ ఛత్రముతో వింజామరలు, కస్తూరి పులుగు జవ్వాది సుగంధములు, నిత్య పూజలు, శివార్చనలు, మాస పర్వ హోమములు లంకేశ్వరుని దివ్య భవనములో జరుగగా హనుమ వాటిని శోధించి చూసెను. యమకుబేర వరుణ దేవేంద్రాదులను సర్వ సంపదలను మించినది, విశ్వకర్మ తొలుత బ్రహ్మకిచ్చినది, బ్రహ్మవరమున కుబేరుడు పొందినది, ఆ కుబేరుని ఓడించి రావణుడు లంకకు తెచ్చిన పుష్పకము మారుతి చూసి ఆశ్చర్యపోయెను. ఆ విమానము ఎలా ఉంది అంటే నేలను తాకకుండానే నిలిచి ఉంటుంది, గాలిలో నిలుస్తుంది, అలాగే మనసులో తలుచుకున్న దగ్గరికి వెళుతుంది. దాని నుండి దివి నుండి భూమికి దిగిన స్వర్గమా అది అన్నట్టు ఉంటుంది. సూర్యచంద్రులను ధిక్కరించును. ఎంతమంది కూర్చున్నా కూడా వేరే ఒకరికి స్థానం ఎప్పుడూ ఉంటుంది. అటువంటి పుష్పక విమానాన్ని చూశాడు హనుమ. ఇంకా లంకేశ్వరుని ప్రేమ మందిరం ఎలా ఉందంటే రత్న ఖచ్చితమైన బంగారంతో నిర్మితమైన భవనము, నిత్యము చందనాది అగరు కస్తూరి సుగంధ ద్రవ్యములతో పానభక్ష్య పదార్థములు సమృద్ధిగా ఉండి ఆయా పరిమళాలతో ఉన్న ఆ మందిరాన్ని హనుమ చూశారు. ఆ మందిరములో మత్తులో పడుతున్న సుధతుల మోములను పద్మములను అనుకొని వాలిన తుమ్మెదలు, అలాగే మత్తులో మూత పడుతున్న కన్నులు రెప్పలను పద్మముల రేకులు కొంచెం విడుతున్నట్లు ఉన్న పద్మములా అన్నట్లున్న కాంతలను కూడిన రావణాసురుడు ఆకాశములో ఉన్న నక్షత్రముల నడుమ ఉన్న తారాపత అంటే చంద్రుడా అన్నట్లు ఉన్నట్ట. లంకేశ్వరుడు ఐరావతం మొనలతో ఐరావతం నుండి క్రింద జారిపడిన వజ్రాయుధ ప్రఘాద తమ చక్రాయుధ ప్రహరములతో జయ పరంపరల గుర్తులతో కీర్తి చిహ్నముల కాంతులతో లంకేశ్వరుడు శయనించే ఆ మందిరాన్ని హనుమ ఎంతో ఆశతో సీతమ్మకై వెదకసాగెను. మినపరాశి వల నల్లనివాడు, తీక్షణ చూపుల లోహితాక్షుడు, రత్నచందన శిక్షిత గాత్రుడు, సంధ్యారుణ ఘన తేజోవంతుడు, మధుపానము చేసినవాడు, రతికేళి సల్పి అలిసి సొలిసిన వారు, అలా ఉన్న కాంతలందరితో లంకేశ్వరుడు శయనించెను. అది చూసి మారుతి ఆశ్చర్యపడింది. ఇంతలో ఒక దివ్య మనోహరిని ఒక మంచముపై చూసి ఆ నిద్రించుచున్న ఆమెను ఆ నవరత్న ఖచ్చితమైన భూషణములను ధరించిందై నలువంకల కాంతి ప్రసారిణి లంకేశ్వరుని హృదయేశ్వరి లోకోత్తర సుందరి మండోదరిని చూసి హనుమ ఇలా అనుకుంటున్నాడు. ముందు ఆ మండోదరిని జానకీమాతే అనుకొని ఆడుచూ పాడుతూ గంతులు వేసి తోకను త్రిప్పి ముద్దులు పెడుతూ నేలను కొట్టి భుజములు తట్టి
స్తంభములపై ఎక్కి ముందుకు దూకుతూ ఒక్క స్తంభముపై నుండి వేరొక స్తంభముపైకి పల్టీలు కొట్టి కిందకి దూకి తన చంచలమైన కపి స్వభావమును ప్రదర్శించను హనుమంతుడు. కొంతసేపు ఆలోచించి, అయ్యో ఇలా అనుకున్నానేమిటి, సీతమ్మ రాముని విడిచి ఇలా ఉంటుందా, రావణాసురుని పక్కన నిద్రిస్తుందా, రాముడు లేకుండా నిద్రించునా భుజించునా, లేక ఆభరణములు ధరించునా, పరపురుషునితో కాపరం చేస్తుందా, ఈమె సీత కాదు కాదు వేరే ఎవరో అయి ఉంటుంది అని తన ఆలోచనలకే హనుమ ఎంతగానో చింతించను. అయ్యయ్యో, తిరగరాని చోట్ల ఎన్నో తిరిగాను, చూడకూడనివి ఎన్నో చూశాను, నగ్నంగా పరున్న పరకాంతలను చూశాను, రతికేళి సలిపి అలసి సొలసిన స్త్రీలను చూశాను, నేను పాపాత్ముడను, ఇంత పాపం చేసేనా అని మారుతి తనలో తను బాధపడ్డాడు. మరల తనలో తనే ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు. స్త్రీల మధ్యనే కదా సీతమ్మ ఉంటుంది, ఆమెను వెదకాలంటే ఏం చేయాలి, అందరినీ చూడాలి. సీతమ్మని తను ముందెప్పుడూ కూడా చూడలేదు. అదిగాక మనసులో ఎటువంటి దురాలోచనలు కామ వికారాలు లేనప్పుడు ఎలాంటి స్త్రీని చూసినా నాకు తల్లిలానే కనిపిస్తుంది. నేను మనసులో ఏ పాపము ఎరగని వాడిని. స్వామి సేవయే పరమార్థముగా తలచి సీతమ్మ కోసమని నేను వచ్చాను. ఎలాంటి చోట్లైనా కూడా తప్పక నేను వెతుకుతాను అని హనుమ నగరంలో ఉన్న అన్ని ఇళ్ళు, రాత్రిపూట అందరూ కూడా కలిసి క్రీడించే గృహాలు, మధుపానములు చేసే గృహాలు, ఆరామములు, చిత్రశాలలు, ప్రతి వీధి, అలాగే రాజవీధులు, మేడలు, మిద్దెలు, ఇళ్ళు, కోనేళ్లు, ఉద్యానవనములు, స్నానపు కోనేళ్లు, సందులు, గొంతులలో ఆగి మరి అడుగడుగున అందరినీ అడుగుతూ వెదుకుతూ ఎక్కడా సీతమ్మ జాడ కానక తిరుగుచుండెను. ఇలా తిరుగుతూ ఉండగా హనుమ మనసులో ఒక ఆలోచన వస్తుంది.